ప్రపంచంలో చాలా రకాల ప్రేమలున్నాయి. అమ్మానాన్నల ప్రేమ, అన్నదమ్ములు, అక్కచెల్లెల ప్రేమ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రేమ అని చెప్పి అసలైన దాని గురించి చెప్పడం లేదేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి వాడి ఆరాటం గర్ల్ ఫ్రెండ్‌ని వెతుక్కోవడమే. ఇన్‌స్టంట్ కాఫీలకి, క్రాష్ కోర్సులకి అలవాటు పడిపోయినోళ్ళం కదా! లవ్‌ని కూడా ఇన్‌స్టంట్‌గానే పొందేద్దాం అనుకుంటాం. 2 రోజులు క్లోజ్‌గా మాట్లాడడం వల్ల, 2 ఎస్ఎంఎస్‌లు రొమాంటిక్‌గా పంపడం వల్ల, ఆఖరికి 2 నిమిషాలు చూసుకోవడం వల్ల కూడా లవ్‌లో పడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఇన్‌ఫాక్చుయేషన్‌ని లవ్‌గా, లవ్‌ని ఇన్‌ఫాక్చుయేషన్‌గా అనుకుంటూ, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతూ చూసే వాళ్ళని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అలా కన్‌ఫ్యూజ్ అయ్యే వాళ్ళలో కొంతమంది అరే అసలు లవ్ అంటే ఏంటంటావు? లవ్లో 2 టైప్స్, చూడగానే పడిపోవడం, లేకపోతే వెంటాడి పడిపోవడం. ఓ అంటే నాకు సరిగ్గా తెలీదు. మరి తెలియనప్పుడు టైప్స్ వెరైటీస్ అని సొల్లుతప్పుడు ఎందుకురా? అదే తెలిస్తే నీతో కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేస్తాను? ఈ పాటికి గోరింగ్ కేచరకును చూసి ఎగిరిపోయి ఉండదు కదా. కానీ లవ్ అంటే ఏంటో తెలుసుకోవాలరా. నాకు తెలిసి లవ్లో టైప్స్ ఉండవు మరా, లవ్ చేసే విధానాల్లోనే టైప్స్ ఉంటాయి. అది ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు చెప్పేది కూడా కరెక్టే. మన ఏరియాలోనే చాలా మంది చాలా రకాలుగా లవ్ చేసుకుంటారు. వాళ్ళని చూస్తే ఒక ఐడియా వస్తుందేమో. అరే ఇప్పుడు కూడా మన లొకేషన్ ఏంట్రా, ఏదైనా మంచి కలర్ఫుల్ లొకేషన్కి వెళ్దాం. బాబూ, కలర్‌ఫుల్‌గా చూపించడానికి ఇది కృష్ణవంశీ సినిమా కాదమ్మా. నో బడ్జెట్ ఫిల్మ్. ఇదిగో వీళ్ళే మన వాళ్ళు అన్వేషించబోతున్న జంట. ఈడికి పడిపోయిందా ఇది? ఏమన్నా అంటే ఆరెంజ్ ఇన్స్పిరేషన్ అంటాడు. మనకి వీడైతేనే కరెక్ట్. ఇంతమందిని హ్యాండిల్ చేసినాడు, మనకు దారి చూపించలేడా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను నీకు తెలుసు కదా. పక్కా. ఈయన ఎక్కడ చూసినట్టుంది. అవునరా, ప్రీతం గాడిలాగా ఉన్నాడు. ప్రీతం గాడే. ఆడే ఆడే. సెన్యోరే సెనోరియా, ఏం చేస్తున్నారా? ఫోన్ మాట్లాడుతున్నా. పద మాట్లాడించాలి. అరే టిక్కు టిక్కు అని మెసేజ్ చేయడం కాదురా, మంచి కిక్కిచ్చి గర్ల్ ఫ్రెండ్ పట్టాలి. ఆల్రెడీ ఇప్పించిందిరా పించిందా? వాళ్ళ అన్నయ్య చేత. ఇప్పటికీ తగ్గలేదు. మ్మ్. ఈరోజు చాలా బాగున్నావు. దినేష్, నేను ఒకటి అడగచ్చా? నువ్వు ఎందుకు లవ్ చేసావు నన్ను? అంటే నేను కొంచెం బాగుంటానా, అంతేనా? నచ్చకపోవడానికి కారణాలు ఉన్నాయి కానీ నచ్చడానికి కారణాలు ఉండవు. ఒక్క నిమిషం వచ్చేస్తాను. నేను వెయిట్ చేస్తుంటా. దినేష్, అక్కడ ఎవరు ఉన్నారు చూడు. రే అమ్మాయి ఏం చెప్తుందిరా? ఏదో కొనమని చెప్పుంటాడు, తేడాకి వెళ్ళి ఉంటాడు. తే అంటావా? ఆ, ఆ. ఏం చేస్తున్నారు భయ్యా? అంటే దొంగ పోలీసు ఆడుకుంటున్నా అన్న. మరి దొంగేడి? దొంగ కదా, ఎత్తుక్కోలే. వీళ్ళేరి? వాడేంట్రా బాబు అంటున్నాడు. అవునరా, జస్ట్ లో మిస్ అయిపోయావు. కొంచెంలో తప్పించుకున్నారా బాబోయ్. రా
నిమిషానికి నలుగురికి మెసేజ్ చేసే బదులు మాకు ఒక అమ్మాయి నంబర్ ఇవ్వచ్చు కదరా. దేనికిరా? మెసేజ్లు చేయడానికి రా. మెసేజ్లు అంటే హాయ్లు బాయ్లు చెప్పేయడం కదరా. మెసేజ్ చేసామంటే మెస్మరైజ్ అయిపోవాలి అంతే. హలో, ఏం చేస్తున్నావు? సూర్యుడు లేకుంటే వెలుగు లేదు, చంద్రుడు లేకుంటే వెన్నెల లేదు, నిన్ను చూడుకుంటే నా పళ్ళకి నిద్ర లేదు. ఇంత టైప్ చేసినా రిప్లై లేదు. ఏం చేస్తున్నారా? ఏం లేదురా. ఏం లేదురా బాబు, నువ్వు నీ యాక్టింగ్లు ఫేస్బుక్. ఎంకమ్మా. ఏంటో ఈ మధ్య అమ్మాయిలు తెగ మెసేజ్ చేసేస్తున్నారు. క్రేజీ గర్ల్స్. పోతే 5 గంటలకు అలారం పెట్టినాడే. పదరా పదరా, టిఫిన్ టైం అయిపోతుంది. రే ప్రీతం, రే ప్రీతం. ఏంట్రా? కళ్ళేంట్రా? ఆ కళ్ళేంట్రా బాబు? మెసేజ్ల కోసం అమ్మాయిల ప్రాణాలు తీసేవాళ్ళని చూశాను, కానీ అమ్మాయి మెసేజ్ల కోసం ప్రాణాల మీద తెచ్చుకున్న నిన్నే చూస్తున్నాను రా. నువ్వు మారవరా. ఏమైనా తింటావా? ఏంటో ఇది మారడరా. చట్నీ మాత్రం సూపర్. ఎలా చేస్తారో తెలీదే. వీడు పొద్దున్నే పంక్చువల్ గా స్టార్ట్ చేస్తాడు రా. ఏంటో పాటలు. ఇలా వీళ్ళు ప్రేమాన్వేషణలో ఉండగా అనుకోకుండా ఒకరోజు ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉన్నాను రా. హాయ్. ఒక్కసారి 1 minute వచ్చేస్తాను. సారీ ఏమైంది రమ్మన్నావు? చెప్పడానికి రమ్మన్నాను. నువ్వు అసలు నాతో సరిగ్గా ఉండడం లేదు. నేను ఎప్పుడు కలిసినా ఫోన్ చేసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు మెసేజ్ చేసుకుంటున్నావు. ఇలా అయితే మనం కలిసి ఉండలేం, విడిపోవడం బెటర్. అది కాదు దినేష్. నాకేం చెప్పకు, లెట్స్ బ్రేకప్. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసా? ఇంకేం చెప్పకు. నేనున్నప్పుడే ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నావు అంటే నేను లేనప్పుడు ఇంకెంతసేపు మాట్లాడతావు? ఓకే, అర్థమైంది. నువ్వు నన్ను ఎలాగో ఒకలాగా వదిలేద్దామని డిసైడ్ అయ్యావు. మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో తెలుసా? ఒక అబ్బాయి 10 మంది అమ్మాయిలతో తిరిగితే ఇది చాలా గ్రేట్ రా బాబు అని పొగిడేస్తారు. అదే ఒక అమ్మాయి 2తో ఫ్రెండ్లీగా ఉంటే ఇది పెద్ద స్లటర్ అనేస్తారు. అబ్బాయి తాగితే మాత్రం కూల్. అదే అమ్మాయి రెడ్ బుల్ పట్టుకొని కనిపిస్తే చీప్ గా చూస్తారు. అరే, మీరు ఎంత దారుణంగా తయారయ్యారో తెలుసా? మీరు మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు మీ చెల్లిని ఎవరైనా చూస్తే చాలు వాడిని చంపేసేంత కోపంతో చూస్తారు. మీరు మాత్రం వేరే వాళ్ళ చెల్లిని వేరే ఉద్దేశంతో చూసేయచ్చా? చాలా బాగా చెప్పవలే. మరి ఇవన్నీ నా చేత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు రాలేదా? మనం కలిసి తిరిగినప్పుడు రాలేదా? డబ్బులు ఇచ్చేస్తాలే. ఛీ, ఛే, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇంతమందిని హ్యాండిల్ చేశాను, ఇదేంటి ఇలా? అరే కరెంట్ తీస్తాడు. రేయ్, బయటికి వెళ్దాం పదండ్రా. పదరా.
అరే అది చూసావా ఆడుతున్నప్పుడు తెలుస్తుంటది ఎలా చేశాడో రా. అబ్బా నీ అబ్బరే. నువ్వు మెసేజ్లు సీరియస్ గా చేస్తున్నావా సిల్లీగా చేస్తున్నావా? నేనేం చేసినా స్పెసిఫిక్ గా చేస్తాను. ప్రతిరోజు చూసే డైలీ సీరియల్ అయినా ప్రోగ్రెస్ అవుతుందేమో కానీ వీళ్ళు మాత్రం ప్రొసీడ్ అవ్వట్లేదురా. నిజరా బాబు, ఈడు ఎలాగో చెప్పడరా, మనం ఏదో ప్లాన్ చేసి చెప్పించాలి. మీరు కట్ చేస్తుందండి. మాట్లాడడానికి బొమ్మ వరుసే. అరే శివ, ఆ, ఏమైనా మంచి కవితలు ఉంటే చెప్పండి రా ఫాస్ట్గా. చెప్తాను కాసుకో. గాల్లో ఎగిరింది డాగ, అది ఎగురుతుంది రాకెట్ లాగా. ఇడ్లీ మీద వాలింది ఏక. స్మెల్ వస్తుంది బాగా. చాలా ఇంకా కావాలా? ఇలాంటి కవితలు కదరా, మంచి ప్రేమ కవితలు ఉంటే చెప్పండి రా. ప్రేమ కవిత అలా చెప్పు. అరే మొన్న రాసి చెప్పేస్తాను రా. కదా. ఆ, నిన్ను మొదటిసారి చూసా, చూడగానే అయిపోయావు నా శ్వాస. అప్పటి నుంచి నా మనసులో మొదలైంది ఏదో ఘోష, అందుకే నేను ఫాలో చేసా. నువ్వు నన్ను ప్రేమిస్తావని ఆశ, రాసి బాగుందని రాసా. ఇవి కవితలా? కలుద్దాం అన్నావు కదా అని కంగారుగా వస్తే ఇంత కఠినంగా శిక్షిస్తాం అనుకోలేదు. ఇంకా ఎవరు దొరకలేదా ఫ్లర్టింగ్ స్టార్ట్ చేద్దాం? అలా కాదు, ఆ రోజు ఇంకా వదిలే. వదిలే వరకు వస్తే నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం వదులుకో. ఓకే బాయ్, నాకు టైం అవుతుంది. భయ్యా చాలా రోజుల నుంచి చూస్తాను, మ్యాటర్ మిల్లీమీటర్ కూడా కదలట్లేదు. ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? భయ్యా బేసికల్లీ అమ్మాయిలు కళ్ళతో ఒక లాంగ్వేజ్ అయితే మాట్లాడడం నేర్చుకోవాలి, లేకపోతే అర్థమైనా చేసుకో, లేకపోతే చాలా కష్టం గురు. అయినా అరే నేను డైలాగ్ చెప్తాను రా. ప్రసాద్ అయినా ప్రేమ అయినా ఎక్కువ రోజులు దాచకూడదు. ప్రసాదం దాచావనుకో కాసేపటికి చేమలు పట్టేస్తాయి. ఆహా. అదే ప్రేమను దాచావనుకో ఒక పుస్తకానికి చెద పట్టేస్తాయి. ఇప్పుడు ఏం చేయమంటారు భయ్యా? ఇది పోయిటింగ్ లాంగ్వేజ్ లో చెప్తుంటే అర్థం అవట్లేదు. నువ్వు ఇంటికెళ్ళు, పెన్ను పట్టు, నీ మనసులో ఉంది ఆ పేపర్ మీద ఎట్టు, అందులో పువ్వు పెట్టు, అది తీసుకుని దాని చేతిలో పెట్టు, అది పడకపోతే దీని మీద దొట్టు. వస్తున్నా. కీర్తి కీర్తి కీర్తి, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్ ప్లీజ్. నాకు నువ్వు చెప్పేది వినే అంత ఓపిక లేదు. ఒక్క 2 minutes కీర్తి ప్లీజ్. చెప్పు, నీ బాధ ఏంటి అసలు? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ప్రేమగా మాట్లాడితేనేమో, మనసంతా ప్రేమ నింపుకుని బ్రతిమాలుతుంటే మాత్రం పట్టించుకోవట్లేదు. నువ్వు మోసం చేస్తే మౌనంగా ఉండిపోను. నా మనసుకు నేను మర్చిపోవడం నేర్పిస్తాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నా కన్నీటిలో నువ్వే కనిపించావు. ఆ కన్నీరు ఆవిరవుతుంటే తట్టుకోలేకపోయాను. నా ప్రాణం ఊపిరి విడమంది. నా ఊపిరిగా ఉన్న నిన్ను ఎలా వదులుకోమంటావు? ప్లీజ్ లవ్ మీ. దినేష్, మనం కొన్ని విషయాలు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను నిన్ను వదిలేసానా? లేదు, నువ్వే విడిపోదామన్నావు. అయినా దినేష్, నువ్వు అన్న మాట ఒకటి గుర్తొస్తుంది. నువ్వెప్పుడు దేనికి ఏడవలేదని, ఓన్లీ మీ మదర్కి బాగాలేనప్పుడే ఏడ్చావని చెప్పావు. అంటే నీకు బాగా బాధ అనిపిస్తే ఏడుస్తావు. కనుల నుంచి వస్తున్న కన్నీరుని కంచె వేసి ఆపగలను కానీ నీ మీద వస్తున్న ప్రేమని ఎలా ఆపాలో తెలియట్లేదు. అందుకే ఇలా. ఒకప్పుడు అంతగా ప్రేమించే నువ్వు ఇప్పుడు ఎంతగా ద్వేషిస్తున్నావు అంటే తట్టుకోలేకపోతున్నా. ప్రతి హృదయానికి ఒక బాధ ఉంటుంది, కానీ బయటకు చూపించే విధానాలే వేరు.
కొంతమంది కళ్ళల్లో చూపిస్తారు, కొంతమంది చిరునవ్వులో దాచేస్తారు. అయినా నేను కనిపించేంతసేపేగా నీ ప్రేమంతా. ప్రేమించడం అంటే ప్రేమించే వాళ్ళతో కలిసి ఉండడం కాదు, ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకోవడం. అయినా నేను అడిగే ప్రతి ప్రశ్నకి ఏదో ఒక సమాధానం చెప్తున్నా. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా ప్రేమే సమాధానం. హలో, వచ్చేస్తున్నా. నేను వెళ్ళాలి. మా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నీకెప్పుడు కనబడి నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకో. బాయ్. హలో, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? హలో హలో. అసలు ఏమైందిరా? ఏదో వాల్కెనో బర్స్ట్ అయిపోయినట్లు, ప్రశాంతంగా వెళ్తున్నప్పుడే కూలిపోయినట్లు, లోపలంతా మంటరా. ఇవన్నీ డిస్కవరీ ఛానల్లో కదా జరుగుతాయి. రా మజ్జి తగ్గు తగ్గిపోద్ది. మంట కడుపులో కాదురా, మనసులో రా. అసలు ఏమైంది చెప్పరా? ఈ అమ్మాయిలంతా ఒకటేరా, అందరూ మోసం చేస్తారు. ఒకప్పుడు అంతమంతా మాట్లాడేవాడినా, అందరినీ వదిలేసి ఇప్పుడు దానికి ఫిక్స్ అయితే అదేమో వచ్చి నువ్వు ఎలాంటి వాడివా అని నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిలు అస్సలు నమ్మకూడదురా, అందరూ మనల్ని వాడుకొని వదిలేస్తారు. మెసేజ్లు అన్నావు, మామిడి పండ్లో ఉండాల్సినాడు, మా తంట్లో అయిపోయావు. సిల్లీగా సెటైర్ లేయడం కదరా, సీరియస్గా సొల్యూషన్ చెప్పండి రా. సరేరా సరే, సీరియస్గా అనేసుకో. అసలు ఫస్ట్ నుంచి ఏమైందో బ్రీఫ్గా అనేసుకుందాం, మనకి ఒక క్లారిటీ ఇచ్చేస్తాం. నువ్వు ఒక 5 ట్రై చేసి ఉంటావు కదా, అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు, నువ్వెవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అనుకుంటున్నావు, అంతే కదా? జరిగిందేంటో చెప్పనా? వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు నీకు మెసేజ్ చేసేవారు. నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు మాట్లాడే మాటలు అంటేనే ఇష్టం. ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఇష్టం మాత్రం ఎక్కువ రోజులు ఉండదురా. అదే జరిగింది ఈ విషయంలో కూడా. నిజమేరా, ఇంక చాటింగ్లో అవి మానేసి నేను ఇంక నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణ. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడి ప్రయాణం, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. హాయ్. హలో, ఊహల్లో వివరించింది చాలు, రియాలిటీలోకి రామ్మా. హాయ్. హాయ్ బాస్. ఎవరు? మై వుడ్ బి. ఏదో చెప్పాలన్నా? ఏం లేదు. ఏం లేదా? చెప్పాక ఏం లేదని. ఏం లేదు, నాకు పని ఉంది, తర్వాత కలుద్దాం.
రే, నీలాంటి వాళ్ళు 5గురే కాదురా, 50 మంది మోసం చేసినా 51వ దానికోసం వెయిట్ చేస్తుంటారు. ఇట్స్ ఓకే. I may move millions of miles away from you, but your memories will last forever. Miss you. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. హలో, కీర్తి ఎక్కడికి వెళ్ళింది? అసలు ఆ స్టేటస్ ఏంటి? ఎప్పుడు వెళ్తుంది? ఈ క్రమంలో మనోళ్ళు మోసం చేసేవాళ్ళని, మోసపోయిన వాళ్ళని, మోసపోతున్నామని తెలిసి కూడా మోసపోయే వాళ్ళని చూశారు. కానీ ప్రేమ గురించి తెలుసుకున్నారా లేదా అనేది మనకి మాత్రం ఏం తెలుసండి? ఆ దేవుడికే తెలియాలి, లేదా మన డైరెక్టర్కి తెలియాలి. ఇలాంటి మంచి వీడియో కనిపిస్తే యూట్యూబ్లో ఒక లైక్ కొట్టడం, తెలిసిన ఫ్రెండ్స్కి చూడమని చెప్పడం, అలాగే కానిద్దాం ఈసారి కూడా.